మహాభారతం వ్యాసుడు రాయలేదు. వ్యాసుడు రాసింది మహాభారతం కాదు. ఒక మేధావి ఉన్నాడు. ఉన్నది కేవలం 8800 శ్లోకాలు మాత్రమే. మరి మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఎలా ఉన్నాయి? హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రీనివాస్ చిట్యాల. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై షో. మీరు తమ్నెల్లో చూసింది నిజమే. మహాభారతం వ్యాసుడు రాయలేదు. వ్యాసుడు రాసింది మహాభారతం కాదు. మహాభారతం అసలు పేరేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్రంలా విస్తరించిన వేద జ్ఞానంలో ఒక మేధావి ఉన్నాడు. అతనే వ్యాస మహర్షి. కాలం కూడా తలవంచే జ్ఞానమూర్తి. ఒకరోజు ఆయన మానవ చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన యుద్ధాన్ని, ధర్మము మరియు అధర్మం మధ్య జరిగిన పోరాటాన్ని శాశ్వతంగా లిఖించాలని నిర్ణయించుకున్నారు. అలా జన్మించిందే జయ అనే గ్రంథం. జయ అంటే విజయం అనే అర్థం. కానీ ఈ విజయం కత్తితో గెలిచేదే కాదు, ఇది మనసు మీద మనిషి గెలుపు. వ్యాసుడు రాసిన ఈ జయాలో ఉన్నది కేవలం 8800 శ్లోకాలు మాత్రమే. మరి మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఎలా ఉన్నాయి? మాట్లాడుదాం. ఆ నిజమే మాట్లాడుకుందాం. ముందుగా 8800 శ్లోకాల్లో ఏముంది చూద్దాం. ఆ శ్లోకాలలో సత్యము, న్యాయము, ధర్మము నిండి ఉంది. ఇది కేవలం యుద్ధం గురించి కాదు, మానవ జీవితంలో సత్య అసత్యాల పరీక్ష గురించి రచించబడింది. ఇలా కాలం గడిచింది. వ్యాస మహర్షి శిష్యుడు వైశంపాయనుడు ఆ గ్రంథాన్ని మళ్ళీ రాయాలనుకున్నాడు. తన గురువు వ్యాస మహర్షి ఆశీర్వాదంతో ఆ చిన్న గ్రంథాన్ని మరింత విస్తరించాడు. అలా పుట్టింది భారతం. ఇందులో 24,000 శ్లోకాలతో కథ విస్తరించింది. పాండవులు బాల్యం, ద్రౌపది స్వయంవరం, వనవాసం, ధర్మరాజు పరీక్షలు, అర్జునుని అయోమయం, శ్రీకృష్ణుని దైవ దర్శనం. ఇది యుద్ధం కంటే ఎక్కువ జీవితం గురించి నేర్పే విలువల గ్రంథం అయ్యింది. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. కాలం మరలా కదిలింది. మానవ భావోద్వేగాలు, పురాణ సంఘటనలు, ఉపన్యాసాలు, ఉపనిషత్తుల సారాలు అన్నీ ఈ గ్రంథంలో కలుస్తూ వచ్చాయి. అలా మహాభారతంగా ఏర్పడింది. ఇది ఒక గ్రంథం కాదు, ఒక జీవన సూత్రం, ఒక ధర్మ మార్గం, ఒక మానవ చరిత్ర ప్రతిబింబం. 1,00,000 శ్లోకాలు, అనేక పాఠాలు, అనేక జన్మల అనుభవాలు. కురుక్షేత్రం కేవలం యుద్ధ భూమి కాదు, అది మానవ హృదయంలో నిత్యం జరిగే యుద్ధం. ధర్మం కోసం పోరాడడం యుద్ధం కాదు, అది ఆత్మ సాధన అని మహాభారతం మనిషికి చెబుతుంది. అలా వ్యాసుడు రాసిన జయ వైశంపాయనుని చేత భారతం అయ్యి మానవ చైతన్యాలతో కలిసి చివరికి మహాభారతంగా పరిణమించింది. ఈ గ్రంథం మనకు యుద్ధం నేర్పదు, ధర్మం నేర్పుతుంది, జీవితం అర్థం చేసుకోవడం నేర్పుతుంది. జయతో మొదలైన ఆ సత్యయాత్ర కాలాన్ని చీల్చుకుంటూ మహాభారతంగా రూపాంతరం చెందింది. ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది మనిషి అంతరంగంలో ఎప్పటికీ ఆగని యుద్ధం. ధర్మం గెలిచే ప్రతిసారి అక్కడ కురుక్షేత్రం పుడుతూనే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలని తెలుసుకోవాలనుకునే మీ తపన కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఈ సత్యాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.